బెంగళూరులో మా అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుందండి, మా అబ్బాయి బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు అంటున్నారా? బెంగళూరులో మన్నవారలో కాలేజీ పిల్లలకి చెక్ చేస్తే 7,000 మందికి హెచ్ఐవి. కాలేజీ పిల్లలకి లైఫ్ స్పాయిల్. 7,000 మందికి హెచ్ఐవి ఉందంట. ఎక్కడ? బెంగళూరులో గొప్పగా చదువుకున్నారని చెప్పుకున్న వాళ్ళకి 7,000 మంది కాలేజీ అమ్మాయిలకి అబ్బాయిలకి హెచ్ఐవి ఉందట. పాపం, చీకటి, మరణం. ఇప్పుడు లైఫ్ స్పాయిల్ అయిపోయింది. వీడికి అంటుకుంది. మా వాడు ఇంజనీర్ కదని ఆవిడకి పెళ్లి చేస్తారు, హెచ్ఐవి వాళ్ళిద్దరికి వస్తుంది. అక్కడ లైఫ్ స్పాయిల్. భార్యాభర్తలు ఇద్దరు పుట్టే పిల్లడికి హెచ్ఐవి. ఆయన ఎవడు ముట్టడానికి ఉండదు, వీళ్ళకి రోగాలు వస్తాయి. రీసెంట్గా వచ్చిందండి, మొన్నవారం వచ్చిన న్యూస్. కాలేజీ పిల్లలకి అక్కడ బెంగళూరులో టెస్ట్ చేశారు. ఇక్కడికి వెళ్ళి చూడండి, రాజానగరం దగ్గర కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఆదిత్య ఇంకెదరికి వస్తే ఆ కాలేజ్. రాత్రి నేను ఆ వీధిలోకి వెళ్తే చెప్తున్నారు వాళ్ళు, ఆ రోడ్డు మీద వెళ్తే రాత్రి అయితే స్టూడెంట్స్ అందరూ ఈ పేటలో ఉంటారండి. డబ్బు కోసం ఈ పేటలంట తిరుగుతారు. అమ్మాయిలు వస్తారు. ఎవర్రాళ్ళు? హౌస్ వైఫ్లు చేసుకునే యవనస్తులైన పిల్లలే. వీళ్ళకి టెస్ట్ చేస్తే వీళ్ళకే ఉంటుంది అపవిత్రత. పిల్లలు 20, నేను చెప్పే వయసు ఎంత తెలుసమ్మా? 20వ సంవత్సరం నుంచి 25 సంవత్సరాల లోపోలు కంటే 7,000 మంది అని చెప్పారు. కర్ణాటక గవర్నమెంట్ అది రాంగ్ అని నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే మరి గవర్నమెంట్ పరుగు పోతుంది కాబట్టి స్టేట్మెంట్లు ఇస్తారు. మరి ఎలా వచ్చినాయి టెస్ట్లో? ఇప్పుడు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడానికి స్టూడెంట్స్ భయపడుతున్నారట. ఇంక పెళ్ళిళ్ళు ఏమవుతాయి వాళ్ళకి? ఎవడు పెళ్లి చేసుకుంటాడు? అపవిత్రత. అయ్యో, లైఫ్ పాడైపోతుంది. లైఫ్ ఎంజాయ్ చేయవలసిన కుర్రోడు, ఎంజాయ్ చేయవలసిన, చక్కగా తల్లిదండ్రుల మాటని చక్కగా చదువుకోవాల్సిన ఆ డాక్టరో, ఆ ఇంజనీరో, ఆ నర్స్ స్టూడెంటో, ఎవరో ఆ ఐటీ కాలేజీకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాడి లైఫ్ చదువుకోమని చెప్తే ఇదిరా నువ్వు చేసింది. ఇంకా వాడికి లైఫ్ ఏమంటుంది? కొద్ది కాలానికి వాడు మందులు వాడవలసిందే. లైఫ్ లాంగ్ మందులు వాడాలి. హెచ్ఐవి ఉన్నవాడు లైఫ్ లాంగ్ మందులు వాడాలి. చాలా భయంకరమైన సిచ్యువేషన్. వాళ్ళు ఎవడు ముట్టినా ఆడి బ్లడ్ ఇంకొకటి మీద పడితే వాడికి హెచ్ఐవి అంటుకుంటుంది మళ్ళీ అన్నప్పుడు. ఎంతమందికి అంటించారు వాళ్ళు? అపవిత్రత. ఏం మాట్లాడుతున్నాను నేను? చీకటి. ఇవన్నీ మన యవనస్తులైన పిల్లల్లో జరుగుతున్నాయి. దయచేసి యవనస్తులైన వాళ్ళారా, దయచేసి వివాహమైన వాళ్ళారా, అక్రమముగా కానీ అపరిశుద్ధముగా కానీ ఫోర్నికేషన్ లాంటివి కానీ మీరు చేస్తే మీ జీవితం అపవిత్రత అంటే ఫోర్నికేషన్ అని రాశాడు ఇంగ్లీష్లో. పోర్నోగ్రఫీ చూడడం, ఫోర్నికేషన్ చేయటం చాలా దారుణం. చీకటి పనులేవి. ఇదిగో మీలో జారత్వమైనను అపవిత్రత అయిన కానీ లోపత్వము కానీ వీటి పేరు మీరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగింది. అమ్మ, ఆడి పేరు ఎత్తకూడదట. ఆడి పేరు ఎత్తకూడదు. ఇది అపవిత్రత. మొదటి అపవిత్రత అసాంఘిక లైంగిక చర్యలు పాల్పడకూడదు. ఎవ్రీ విలేజెస్లో ఇప్పుడు బాగా మితిమీరిన విచ్చలవిడి శృంగారం జరుగుతుంది. అపవిత్రత ఎక్కువ సాతానుడు కామ ఆత్మ అందరి మీద ఉంచి పాపంలో పడేసి ప్రజల్ని రోగులుగా చేసి వాళ్ళ ఫ్యామిలీని డిస్ట్రాయ్, కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు సాతాను. లైఫ్ స్పాయిల్. అందుకని ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు కూడా అడుగుతున్నారట. పెళ్లి కూతురి పెళ్లి కొడుకి. తెలుసా మీకు? బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు కూడా అడుగుతున్నారట. కారణం ఏంటంటే అపవిత్రత పెరిగిపోయింది. ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో, పైకి మంచోడే ఎక్కడో కమిట్ అవుతాడు. చాలా తేడాగా ఉంటుంది. పైకి మంచిదే ఎక్కడో కమిట్ అయింది. అపవిత్రత. కిందకి వెళ్తున్నాను. రెండవ అపవిత్రత ఏంటంటే 4వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఏది పరిశుద్ధులకు? 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్సోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పరిశుద్ధులకు ఏది తగినది? అపవిత్రమైన పేరు ఎత్తపోవడం వాళ్ళు తగింది. ఏది తగదమ్మా? మీ నోట ఏమి రావాలి? మీ నోట స్పిరిచువల్ కృతజ్ఞత, ఏమంటాం అది, మంచి మాటే రావాలి నీ నోట.
రుచికరమైన మాట, బాగా చెప్పాలంటే రుచికరమైన సంభాషణ నీ నోట రావాలి. అపవిత్రత అంటే ఇంకోటి ఏంటంటే నీ నాలుక అపవిత్రం. ఏమంటే ఈ అపవిత్రత మీరు పరిశుద్ధంగా హోలీగా ఉంటే పర్లేదు, దేవుని సంఘము పరిశుద్ధ సంఘం, మచ్చ మరక డాగ్ ఉండకూడదు. ఈ సంఘములో ఒక వ్యక్తి పాపం చేస్తే అది మచ్చే కదా, ఒక వ్యక్తి అపవిత్ర చేస్తే అది సంఘానికి మచ్చే కదా, దేవుడికి మచ్చే కదా. రెండవది ఏంటంటే కృతజ్ఞత వచనమే పలకాలి కానీ ఏ వచనం పలకకూడదు. ఏం బాబు? బూతులు. ఏమండో బూతులు ఎంతమంది మాట్లాడుతున్నారు? నోరిప్పితే డెకారం, ఆడికి అది ఊతపదం. నోరిప్పితే డెకారం. ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు, నోరిప్పితే తల్లి అంటాడు అంతే. ఎంత దారుణవాడు! ఆ బూతు ఏం ఆడుతున్నాడో తెలీదా? తల్లితో నేను వెళ్తానని బూతులు ఆడుతున్నాడు. ఎంత దారుణం! బూతి మాటలు. క్రైస్తవులకి బూతు మాటలు తగవు. ఎంతమంది బూతులు ఆడుతున్నారు? మీరు అపవిత్రులే, మీరు చీకటి అంటే ఏంటి పాస్టర్ గారు? రెండు చెప్పాను మొదట, పెళ్ళైన వాళ్ళు పాపం, పెళ్లి కాని వాళ్ళు పాపం. ఇప్పుడు ఏంటంటే అందరూ చేసే పాపం ఏంటంటే బూతులు. ఏమంటే బూతులు ఆడుతున్నారా? మీ నోట పొరపాటున లకారం కానీ డెకారం మకార కకరలు కానీ గుణింతలు కానీ రాకూడదు. ఆ మనిషి నోరులో నోరెట్టామా ఖచ్చితంగా మాటలండి, గలీజ్ మాటలు. నోరంతా గలీజ్ మాటలు, గలీజ్ కొంపు. అయ్యా మీ నోరు పవిత్రంగా ఉందా? మీ నోట ఏం రాకూడదు అన్నాడు దేవుడు? కృతజ్ఞత వచనమే. అంటే థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, ఎలా ఉన్నావు అక్క, ఏంటి, ప్రేమ కలిగిన మాటలే రావాలి కానీ బూతు మాటలు. అమ్మ మీ వీధిలో బూతులు ఎవరు తిట్టరు కదా? నా ఉద్దరేటినా మీరు అంతా చీకటి అయితే లెక్కనే. చీకటి క్రియలు అంటే ఏంటని అడిగారు కదా. బూతులు మాట్లాడేవాడు చీకట్లో ఉన్నాడు కానీ వెలుగులో లేడు. ఏసై బూతులు మాట్లాడతాడా? బూతులు మాట్లాడడం. ఒక ఆవిడ నాకు మన ఫోన్ చేసింది, వాడు ఇది లైవ్ వెళ్తుంది కదా, పోలే చూసుకుంటారులే ఏం చేస్తాం. ఒక ఆవిడ నేను ఫోన్ చేసి అన్నదే ఏంటో అని ఫోన్ కట్ చేశాను, మళ్ళీ ఫోన్ చేసింది. ఏం అవసరం వచ్చిందని ఎత్తితే, పాస్టర్ గారు ఆ మనిషి అలా మాట్లాడొచ్చండి నాతో డైరెక్ట్గా. ఏమమ్మా ఏంటమ్మా, నేనేం సైలెంట్గా ఉన్నాను. ఏంటమ్మా ఉప్పు కారం వేసి కోసి పెట్టేస్తాను అంటున్నాను. ఏమంటుందో నాకేం అర్థం అవ్వలేదు. అమ్మా నేనేం మాట్లాడట్లేదు, వదిలింది నాకు సౌండ్ లేదు. అలాగమ్మా సరే అమ్మా, ఆవిడ విశ్వాసే. ఇదేనా పాస్టర్ గారు చెప్తున్నారు? మళ్ళీ నేను చెప్పానా మీకు ఇలా బూతులు తిట్టమని? ఆవిడ అంటుంది ఆ ఫోన్లో. నా దేవుడి నామానికి అవమానం కదండి, అవమానం అని ఆవిడికి తెలుసు. ఇద్దరు తిట్టేసుకుని మళ్ళీ నాకు ఫోన్ చేద్దా. ఈ మాట మాట్లాడిందంట, నాకు ఫోన్ చేసి చెప్పేసింది ఆవిడ. నేనేం మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయాను. నేను అయిపోయి అలాగే అంటున్నానమ్మా, అలాగే అమ్మా ప్రార్థన చేద్దామమ్మా, బూతులు తిట్టుకొని ప్రార్థన చేద్దాం అంటున్నాను. ఫోన్ ఎట్టేసింది, ఇంక మళ్ళీ మాట్లాడలేదు. ఇప్పుడు చర్చ కూడా రావట్లేదు ఆవిడ. ఎందుకంటే అలా తిట్టకూడదమ్మా, ఎందుకు తిట్టిందమ్మా నేను అంటానేమో అనుకుందేమో బహుశా. నేను అలాగే ఏం అనలేకపోయాను, సైలెంట్గా ఉన్నాడు. అలా చెప్తే నేను ఇంకేమంటాను? ఈవిడ తిట్టిన తిట్లు మరి ఆవిడ చెప్తుంది కదా రేపు పొద్దున్న. అమ్మా సంఘస్థులు ఎలా ఉన్నారండి? బూతులు ఉన్నాయా మీ దగ్గర? తమ్ముడు బూతు మాటలు ఉన్నాయా? బూతు నోరిప్పితే బూతు తీసేయ్. దేవుని శరీరం, దేవుని బిడ్డవి, దేవుడు వెలుగు. బూతు మాటలేంటి? తప్పమ్మా, క్రైస్తువులకి తగదండి. బూతులు మాట్లాడకూడదట. రెండోది ఏం మాట్లాడకూడదండి? 4వ వచనం పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే మరి ఇదేంటో నాకు తెలుస్తుంది. పోకిరి సినిమా చూసినట్టు తెలుస్తుంది. పోకిరి మాటలు అంటే ఎలా ఉంటాయి మరి? ఇంగ్లీష్ బైబిల్ నేను చూడలేదు, నాకు టైం అయిపోయి వచ్చేసాను. పోకిరి మాటలు అంటే ఏంటి? రాంగ్ వర్డ్సా? బూతులు అంటే ఏంటి? రైట్ వర్డ్సా? అన్ని రాంగ్ వర్డ్సే. 2 రాశాడు. పోకిరి మాటలు అంటే ఏవో కొన్ని ఉండుంటాయి, డిక్షనరీకి వెళ్తే దొరుకుతాయి. తెలుగు డిక్షనరీలు చూస్తే పోకిరి మాటలు అంటే చాలా భయంకరమైనటువంటి దూషణ మాటలు, బ్లాస్ఫమిజం చేయటం, దూషణ మాటలు మాట్లాడకూడదు. ఇది చీకటే. ఇంకా చీకటిలోకి టైం అయిపోతుంది. అది ఇంకా చీకటి ఏంటంటే కిందకు చూడండి, సరసూక్తులైనను. ఏ సూక్తులండి? 7 సూక్తులు, సరసూక్తులు. ఎటకారం, అమ్మాయి వెళ్తే ఎటకారం, అబ్బాయి వెళ్తే ఎటకారం, డబుల్ మీనింగ్ మాటలు.
ఏ మాటలు? సరస్సోక్తులు మాట్లాడకూడదు. డబుల్ మీనింగ్ మాట్లాడితే నోరిపితే సరస్సోక్తులు, డబుల్ మీనింగ్ మాటలు. ఇప్పుడు సినిమా కల్చర్ ఎక్కువైపోయి అందులో డబుల్ మీనింగ్లు వస్తున్నాయి. వీళ్ళు డబుల్ మీనింగ్లు మాట్లాడుతున్నారు. చూపించరానివి చూపిస్తున్నారు. వాళ్ళు చూపించరాని వినడానికి కూడా అసహ్యమైనటువంటి పాటలు కడుతున్నారు. అవి మనం వింటూ డబుల్ మీనింగ్లు వాడుతున్నారు మనోళ్ళు కూడా. మాట్లాడితే డబుల్ మీనింగ్. అవి నేను స్టేజ్ మీద ఉండి నేను చెప్పకూడదు, అపరిశుద్ధం. ఈ స్థలం మీద ఉండి అవి చెప్పకూడదు. చెప్పడానికి చాలా ఉన్నాయి. మీకు తెలుసా డబుల్ మీనింగ్ ఏంటో? ఒకవేళ ఆ వర్డ్స్ వాడుతుంటే మీరు చీకట్లో ఉన్నారు. మీరు లోకములో నుండి, చీకట్లో నుండి వెలుగులోనికి పిలువబడ్డారు. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక చీకటి మాటలు, చీకటి తలంపులు, చీకటి బూతులు, చీకటి సరస్సోక్తులు, బూతులు మానేయమ్మా. బల దగ్గరికి వచ్చి తిట్టుకుంటా బల దగ్గరికి వస్తావా? ఎప్పుడు మారుతావు నువ్వు? ఎప్పుడు ఆ నోరు మారుతుంది? నీ చెడ్డ నోరు, గలీజు నోరిపితే అంతా కూడా అంత కంపు, గలీజు మాటలే. అయ్యో, మీ మాట ఎలాగ ఉండాలండి? కొలస్సీలకు రాసిన పత్రిక మీ మాట ఎలాగ ఉండాలమ్మా? 4వ అధ్యాయం, మొన్న చెప్పానా? 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉపవేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదుగాను కృపాసహితంగా ఉండాలి. టేస్ట్గా మీరు మాట్లాడితే 10 మందికి ఉపయోగకరం ఉండాలి. మంచి మాటలు చెప్తాడండి, మంచి మాటలు మాట్లాడుతుందండి. ఇదంతా చీకటి. 5వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాధికుడైన ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యభిచారి చీకటి, క్రీస్తుకి ఆ రాజ్యానికి వారసుడుగా చెప్పేశాడు. క్లియర్ కట్ ఇచ్చాడు. ఇక తూచా తాచా ఏదో టచ్ ఆడుతూ చెప్పట్లేదు, చెప్పేశాడు. ఇంకా అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి. ఎందుకంటే బాబు వినండి, ఎఫెసీ సంఘములో అర్తిమీదేవి గుడి ఉంది. అక్కడ 1000 స్తంభాల గుడి. అర్తిమీదేవి ఉంటుంది అక్కడ, డయానా దాని పేరు. ఫెర్టిలిటీ అంటే ఏమంటారు, సంతాన లక్ష్మి. ఆవిడ సంతాన లక్ష్మి, డయానా దేవత ఉంది అక్కడ. డయానా అని కొడితే వస్తుంది. ఎఫెసీ పట్టణంలో ఉంటుంది. ఆ గుడి కింద వ్యభిచారం జరుగుతుంది అనమాట. ఈ సంతానం కావాల్సిన అందరూ అక్కడ పూజారులు, అక్కడ వాళ్ళు పాపం చేస్తారు. అందుకు రాశాడు ఉత్తరం, ఎఫెసీ సంఘమా అపవిత్రతకి దూరంగా ఉండండి, వ్యభిచారానికి దూరంగా ఉండండి. అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను. లోభి అంటే అక్కడ ఉంది చూడండి, 3వ వచనంలో కూడా రాశాడు, లోభత్వమే కానీ. లోభత్వం అంటే లోభి, అన్నిటికి లెక్కలేస్తాడు లోభి. లెక్కలేసుకోవడం మంచిదే, మరీ బొత్తుగా తినటానికి కూడా లెక్కలేసాడు అనుకోండి, అయిపోయింది ఇంకాడి పని. ఆడెవడో కోడిని చూసి అన్నం తినేసినట్టు అట్లా చేయకండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు తెలుసు కదా. దేవునికి స్తోత్రం కలిగి అక్కడికి వెళ్తే కానీ అర్థమవుతుంది మీకు. దేవునికి స్తోత్రం. లోభి, అపవిత్రత, కాముకత్వము, వ్యభిచారము, వీటి నుండి దూరంగా ఉండండి. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాడిన సంగతి మీకు నిశ్చయముగా తెలుస్తుంది. అమ్మ ఎందుకో ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు పరలోకం వెళ్ళరు ఇలాంటి పనులు చేస్తే. మీరు చీకటే. ఇంకా చీకటి అంటే ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఏమంటే ఇంకా చీకటి అంటే ఏంటంటే, ఇంకొక మాట వెనక్కి వచ్చి మళ్ళీ ఎదురుకు వస్తాను. 18వ వచనం చూడండి, 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి. అమ్మా, చీకటి అయిపోయినప్పుడు వెంటనే ఏమి వేయలేని మనోడికి చీకటైతే చొక్క వేయలేడు. చీకటైతే చొక్క, ఏం చొక్క? కొద్దిగా పడాలి. నైట్ అయితే చాలు, అడిగి ఏమో లాగేద్దడికి. మద్యపానము చీకటికి, మద్యపానములో దుర్వ్యాపారము కలదు. దాంట్లో ఏముంది? ఆత్మపూర్ణులైనడి చీకటి పనులు ఇదొకటే. మీకు ఎన్ని చెప్పాను చూడండి. చీకటిలో విగ్రహారాధన చీకటి. 5వ వచనంలో పరలోక రాజ్యానికి చేరరు వీళ్ళు. 6వ వచనం, వ్యర్థమైన మాటలు ఎవడును మిమ్మల్ని మోసపరుచుకుని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై
ఇవన్నీ చీకటి పనులు, వీటితో మీరు పాలువారై ఉండకండి. అపవిత్రమైన ఏంటది, మోసపూరితం, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, అంటే అవసరం లేనటువంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు కొంతమంది. సుత్తి అని మీ భాషలో అర్థం అంటే సుత్తి కొట్టుకుంటారు కదా, అవి కూడా మాట్లాడడం చీకటి సంబంధం అంట, సుత్తి మాటలు. ఇంకా చీకటి క్రియలు ఏంటో చెప్పనా మీకు? ఇంకా కొంతమంది ఎంత దారుణంగా మాట్లాడతారు చూడండి. మాట గురించి వచ్చింది కాబట్టి 12వ వచనం చూడండి అమ్మా, 5వ అధ్యాయం 12వ వచనం. ఏలైన గట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనులు గురించి మాట్లాడుటైనను అవమానకర. రహస్యంగా జరిగే పనుల గురించి మాట్లాడుకున్నారంట నలుగురు కూర్చుని. డిస్కషన్ ఏంటండి, డిబేట్లు ఏంటండి, దేని రహస్య సంబంధమైన మాటలు మాట్లాడుకుంటున్నారట వీళ్ళు. ఇట్టిది అవమానకరం, ఇలాంటి వాటివి చీకటి, దీన్ని తొలగించండి. ఇది చీకటి సంబంధమైన బ్రతుకు, చీకటి సంబంధమైన నడవడిక, దీని నుండి బయటకు రండి. దేవునికి స్తోత్రం. చీకటి అంటే ఏంటో చెప్పాను మీకు, ఇంచుమించు 5-6 విషయాలు చెప్పేశాను. చూడండి 9వ వచనం ముగించేస్తాను. 8వ వచనం చూడండి. ఇట్టి వారి మీదకి ఏమొస్తుందండి, ఉగ్రత. అమ్మ ఏమొస్తుంది? దేవుడు చెప్పగానే చెప్పాడు, ఇవి పరిశుద్ధులకి తగవు, ఇవి మాట్లాడకండి, ఇది మీకు తగదు. ఇంకేమన్నాడమ్మా, ఇటు మీకు తగదు, ఇది మీకు మంచిది కాదు, మీరు పరలోక రాజ్యానికి హక్కుదారులు కూడా కారు, పరలోకం వెళ్ళరు అని చెప్పేసి ఇంకో మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇంకా అంతకే వినకపోతే మీ మీదకి ఏమొస్తుంది? ఉగ్రత, శిక్ష వస్తుంది మీకు. రాత్ ఆఫ్ గాడ్, దేవుని శిక్ష, దేవుని ఉగ్రత, దేవుని పనిష్మెంట్ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చినట్లుగా ఎవరైతే ఇట్టి చీకటి పనులు చేస్తారో వాళ్ళందరి మీదకి ఏమొస్తుందండి? అగ్ని గంధకాలు కురుస్తాయి, లేకపోతే తుఫాన్లు వస్తాయి, లేకపోతే వరదలు వస్తాయి, లేకపోతే భూకంపాలు వస్తాయి, లేకపోతే భయంకరమైన HIV లాంటి తెగుళ్ళు, కరోనా లాంటివి రావచ్చు. ఉగ్రత ఎందుకు వస్తుందంటే ఇందుకే. ఎందుకు కరువు, ఎండలు ఎందుకు కాస్తున్నాయి? ఎదరికి వెళ్ళిపోతున్నాను, ముగిస్తున్నానండి. 8వ వచనం చూడండి. పూర్వం మీరు పూర్వమందు ఏమంటే మీ పూర్వం మీరు ఏమై ఉన్నారు? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం ఎలాగుండేవారు మీరు? మాట్లాడలేదు. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చీకటి పనులని చెప్పాం. పూర్వం మీరు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ఏమై ఉన్నారమ్మా? అందరు చెప్పండి ఈ మాట. పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అమ్మా, ఇప్పుడైతే మీరు ఏమై ఉన్నారు? పూర్వం ఏమై ఉండేవారు? పూర్వం ఏంటి బాబు, ఇప్పుడు అదే అన్నట్టు ఎవరు చెప్పట్లేదు. పూర్వం అంటే ఏంటి? బాప్తిసం పొందకముందు, చర్చిలోకి రాకముందు, దేవుణ్ణి నమ్ముకోకముందు, వాక్యం చదవకముందు, నీ వాక్యమే నా పాదములకు దీపం. ఎంత మాట బతికెత్తడమే, ఇంకేమొద్దు, పక్కన దీపాలు వద్దు, వెలుగులో నట్టాలు వద్దు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు. వాక్యము వెలుగులోకి వచ్చిన తర్వాత చీకట్లోంచి బయటకు వచ్చేయాలి కదా. ఇప్పుడు పూర్వం చీకటి, ఇప్పుడు వెళ్తే మీరు ఎక్కడున్నారు? పూర్వం తప్పుడు పనులన్నీ చేశారు, పూర్వం చీకటి పనులు చేసి, పూర్వం గలీజ్ పనులు చేశారు. ఇప్పుడు మానేయాలి కదా, యేసులోకి వచ్చారు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఆయనలో చీకటి ఎంత మాత్రం ఎంత ఉందా? మరి నీలో ఇప్పుడు ప్రభువునందున్నావా? ఇన్ క్రైస్ట్ యు ఆర్ ద లైట్. ప్రభువులో ఇప్పుడు ఉంటే వెలుగై ఉండాలి. చీకటి పూర్వం చీకటే. ఏమండో పూర్వం ఎలాగ ఉండేవారు మీరు? ఎలాగంటే చీకటి అంటే చీకట్లో కొట్టుకుపోతుంది. పూర్వం మీ ఇష్టం వచ్చినట్టు తిరిగేవారు, ఇష్టం వచ్చినట్టు నడుచుకునేవారు, ఇష్టం వచ్చినట్టు ఉండేవారు. పూర్వం ఎలా ఉండేవారు? వాస్తులు చూసేవారు పూర్వం, బాప్తిసం పొందకముందు, చర్చికి రాకముందు. ఇప్పుడు బైబిల్లో వాస్తుందా? లేదు. మరి ఎందుకు చూస్తున్నారు? మాకు ఈస్ట్ ఫేసింగే కావాలి అంటే ఏంటి అర్థం? వీళ్ళిద్దరి కోసం అనుకుంటే ఓకే, నేను కాదను. వాస్తు కోసం అయితే 100% రాంగ్. చర్చ్ ఏ ఫేసింగ్లో ఉందండి? ఈశాన్యం ఎలా ఉండాలి? బరువుగా ఉండాలా? ఈశాన్యం బరువు ఎట్టాలా, డౌన్ ఎట్టాలా? మన ఈశాన్యంలో ఏమున్నాయి? భారతదేశానికి ఈశాన్యం ఏమున్నాయి? హిమాలయ పర్వతాలు ఉన్నాయి, పెద్ద ఎత్తు కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? భారతదేశానికి జాడ్డు పట్టుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం? భారతదేశాన్ని ఎలా తిప్పుదామా? గుమ్మాన్ని మార్చినట్లుగా. ఏంటిది? పూర్వం చేసే వాళ్ళు ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. ఆశగా రాగండి, ఇటుకెట్టకండి. ఏరా
5 నిమిషాలు ఉందండి, అంతకంటే ఓవర్ యాక్షన్ కానీ నేను ముందెట్టేస్తాను. అలాగన్నాడంటే వెంటనే ఎట్టేస్తాను. టైం అన్నవాడికి ముందెట్టేస్తాను నేను, లేదా టైం అన్నా దాటిచ్చేదాన్ని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు కానీ టైం చెప్పారంటే టైం అన్నా దాటిపోద్ది. పెళ్ళి 11 గంటల 45 నిమిషాలు కట్టేయాలి పాస్టర్ గారు, ఏమైనా సరే అన్నాడు అక్కడ గణేష్ కాలంలో పెళ్లి చేస్తేనే. నువ్వు అలా కూర్చో అన్నాను అంతే. రామ్ భజన వేసుకుంటాడు అతను, మారలేదాడు. కూతురు వేసుకో పెళ్ళి రామ్ భజన, అలా కూర్చో అన్నాను అంతాను. పెళ్ళి అయిపోయాక 12:30 1 గంట అయిందా, ఎంత బాగా చేశారండి బాబు అని చేతి. మరి ముహూర్తం ఎదురా అవన్నీ పోయినాయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ నమస్కారం అండి బాబు అంటాడు. ఇప్పుడు కనపడినా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి టైం ఏంటి నీకు? బయటికి వెళ్తాక టైము, రాటాక టైం, రాహుకాలము, ఆపరేషన్. ఇప్పుడు డెలివరీ అవ్వడం కూడా నీ చేతులు పెట్టేశారు. వీళ్ళు పలానా 10 గంటలకు ఆపరేషన్ చేయమన్నారు డాక్టర్నే. ఈ కుర్రోడు తయారవపోయినా, కూతురు తయారవపోయినా బయటికి లాగండి, రేపు మంచిది కాదు, ఆ మాసం ముందు రోజు పుట్టేలేడు. ఏంటండి ఇది? దీనికి కూడా టైం పెట్టుకుంటున్నారంట డాక్టర్లు. గొడవ, పిల్లలు పాడైపోవడం కారణం అదేనే. పూర్వం తానంతటి తానే వచ్చేది, ఇప్పుడు అలా కాదు కదా, మీరు టైం పెట్టేసుకుంటుంటే. జాగ్రత్త. పూర్వము చీకటి పనులు, పూర్వము అపవిత్రత, పూర్వము శరీర క్రియలు, పూర్వము అల్లరితో కూడిన ఆటపాటలు, పూర్వము వేరు, ఇప్పుడు వేరు. మునుపు నేను, పౌలు గారు ఏమంటాడు? మునుపు నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును. మొదటి తిమోతి 5:15లో 1:15లో మొదటి తిమోతి ప్రధాన పాపిని, పూర్వాలకు ఉండేవాడిని, ఇప్పుడైతే నేను ప్రేమ కలిగిన వాడిని, మంచివాడిని, అపవిత్రుని కాదు పవిత్రుని అయిపోయాడు. వెలుగు ఎప్పుడైతే చూశాడో, లైట్ ఎప్పుడైతే తన కళ్ళ మీద పడ్డదో, పాపపు పొరలు, చీకటి పొరలు రాలిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. నేను ముగిస్తున్నాను. నా ప్రసంగం అంతా ఒకటే. ఎంత తిప్పినా మీ హృదయంలో వెలుగుందా, చీకటి ఉందా? మై క్వశ్చన్. డార్కా వెలుగా? మీ హృదయం లైటా? అమ్మా వెలిగిందా, ఆరిపోయిందా? టిక్ టిక్. మీ దివిటి వెలుగుతుందా, ఆరిపోయిందా? అమ్మా ఎంతమంది వెళ్ళారు చర్చిలోకి ఎంతమంది వెళ్ళారు? 10 మంది. ప్రార్థన ఎంతమంది చేసుకున్నారు? 10 మంది. యేసుప్రభు వస్తాడని ఎంతమంది వచ్చారు? 10 మంది. మరి యేసుప్రభు వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళారు? దీపాలు ఆరిపోయినాయి. 5 బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమి లేదు, నూనె అయిపోయింది. దీపం అయిపోతే చాలా కష్టం. మీ దీపములను వెలుగుచుండనీయుడి. లోకస్వార్త 12వ అధ్యాయంలో మీ దీపాలు వెలుగుచుండనీయుడి. వెలుగులో నడవడం అంటే దేవుని బిడ్డలాగా బ్రతకడం. ఏంటి సార్ దేవుని బిడ్డలా బ్రతకడం అంటే? వెలుగులో నడిచేవాడి కోసం 1-2 మాటలన్నా చెప్పేది బాగోదు కాబట్టి 9వ వచనం చూడండి. వెలుగులో నడిచేవాడు ఎలా ఉంటాడు? వెలుగు ఫలమేమనగా సమస్త విధములైన మంచితనం, గుడ్నెస్. 2వది ఏంటి? నీతి. 3వది ఏంటి? సత్యం అనే వాటిలో కనపడతాయి. ఏట్లో? వెలుగులో కనపడతాయండి. వెలుగులో ఉన్నావా? అమ్మా ఇతను వెలుగు బిడ్డ అని ఎలా తెలుస్తుంది? నువ్వు వెలుగంటే ఎలా తెలుస్తుంది? నీతి ఉంటుంది. 2వది నువ్వు వెలుగని ఎలా తెలుస్తుంది? సత్యం ఉంటుంది నీ హృదయంలో. 3వది నువ్వు వెలుగని ఎలా తెలుస్తుంది? గుడ్నెస్, మంచితనం. వెలుగులో ఉంటే మంచితనం ఉంటుంది. ఇంకా వెలుగులో ఉంటే ఎలా ఉంటుందండి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏముంది? మనం ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నవారే వెలుగులో ఉన్నవారు. చూడండి 1 యోహాను పత్రిక, ఒకసారి తీస్తే అక్కడే ఉంటాం మనం. ముగిస్తాను, అక్కడి నుంచి ముగిస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, మనం ఆయనతో సహవాసం అంటే చీకట్లో ఉన్నాం, సహవాసం అని చెప్పుకొని చీకట్లో నడితే సత్యాన్ని జరుపుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అమ్మా దేవునితో అన్యోన్యంగా ఉండడం అంటే పరిశుద్ధత కలిగి ఉండటం. చూడండి అక్కడ రాశాడు, చూడండి. మనం అన్యోన్య సహవాసం గలవారైనప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా, యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులే చేస్తుంది. అప్పుడు వెలుగు, ఆయనతో అన్యోన్య సహవాసం, దేవునితో అన్యోన్యంగా ఉండటమే వెలుగులో నడవడం అంటే. నీతిగా ఉండటం, మంచితనం, గుడ్నెస్, మంచితనంగా ఉండటం. 3వది సత్యంగా ఉండటం. 4వది ఏం చెప్పాను? ఆయనతో సహవాసం కలిగిన. 5వది అదే 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయించున్న చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక ఆయన యందును మీ యందును సత్యమే వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు, ఏమండో సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉన్నాడు, మీరు వెలుగు కాదు. మరి ఎవరు వెలుగు? వెలుగు తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమంది మీ సహోదరుని ప్రేమిస్తే వారు వెలుగు, సహోదరుని ద్వేషిస్తే డార్క్. మీ సహోదరుని ప్రేమిస్తున్నారా? మీ పక్క వాళ్ళని ప్రేమిస్తున్నారా? చూడండి, తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అంటే సహోదరుని ప్రేమించలేనుడు అంతా ఎవరు చెప్పండి? సహోదరుని ప్రేమించలేనుడు అంతా ఎవరో? చీకటి. ప్రేమించేవాళ్ళు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగు సంబంధి, వెలుగులో నడుస్తున్నాడు. సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో నడుస్తున్నాడు. వాడి కన్నులకు గుడ్డితనం కనుక వాడు ఎక్కడికి పోతున్నాడు వాడికే. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు వెలుగుకి 5 లక్షణాలు చెప్పాను, చీకటికి కొన్ని 100 లక్షణాలు ఉన్నాయి, కానీ కొన్నే చెప్పాను. చీకటి లక్షణాలు చెప్పాను, వెలుగు లక్షణాలు చెప్పాను. వెలుగంటే ఏంటో చెప్పాను. చీకట్లో నడిస్తే ఉగ్రత ఉండదని చెప్పాను, వెలుగులో నడిస్తే పరలోకం. సో నువ్వు వెలుగు బిడ్డగా ఉంటావా, చీకటి బిడ్డగా ఉంటావా? సత్యం ఉందా, మంచితనం ఉందా, నీతి ఉందా, దేవునితో సహవాసం ఉందా? నెంబర్ 5, ఇతరుల్ని ప్రేమిస్తున్నావా? పక్కోళ్ళని ప్రేమిస్తున్నావా? ప్రేమ లేకుండా బల్ల దగ్గరికి వచ్చేస్తున్నావు. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఒక లైట్గా ఉండాలని నేను కోరుతున్నాను. ప్రభువా, నన్ను వెలుగుగా మార్చు. వెలుగు బిడ్డగా జీవించటం, వెలుగులాగా ఇతరులకి నేను నడిపించటం, ఇతరులకి వెలుగిచ్చే బిడ్డగా నన్ను చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరూ హృదయాలు భద్రపరచండి. చీకటి క్రియలు, పాపపు క్రియలు, అంధకార మాటలు, చీకటి మాటలు, రహస్యకరమైన మాటలు, సరస్సూక్తులు, బూతులు, విగ్రహారాధన, ఓ నాయన తండ్రి, ఇలాంటి అపవిత్రత, జారత్వము ఇటు నుంచి తొలగించండి. ఒక వెలుగుగా మమ్మల్ని సిద్ధపరచండి. మేము వెలుగులో నడుచుకుంటూ ఇతరులను వెలిగించేవారుగా, ఒక జోసెఫ్, ఒక డానియల్, ఒక ఎస్తేర్ లాగా మేము ఇతరులకు వెలిగించే బిడ్డలుగా, మీరు లోకానికి వెలుగై ఉన్నాడు, మా సత్క్రియలు చేత మీ వెలుగు ఇతరుల మీద ప్రకాశింపనేమంటావు. అటు రీతిగా మేము వెలుగు ప్రకాశించే బిడ్డలుగా చేయమని, విత్తబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.